CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మనము రీసెంట్గా చేసిన ఒక వీడియో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. అదేంటంటే మార్నింగ్ ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో, మరి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి ఏం తెలియకోకుండా ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఉద్దేశంతో మరి సికింద్రాబాద్లో చేసిన వీడియో అనేది మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇక్కడైతే నాంపల్లిలో ఆ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా మరి పిల్లర్ నెంబర్ 1265 దగ్గర కూడా మరి ఇక్కడ ఒక గ్రూప్ రాధే గ్రూప్ అంటూ కూడా వాళ్ళు కూడా సుమారు 15 నెలల నుంచి కూడా మరి అల్పాహారం అనేది కూడా అందరికీ అందజేస్తూ ఉన్నారు. ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో, మరి ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, మరి వాళ్ళందరికీ కూడా మరి ఒక డిఫరెంట్ గా వాళ్ళకైతే ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో సేవా మార్గంతో కూడా మరి మనం ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ఐ డ్రీమ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ రోజు వీళ్ళు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు, అండ్ అలాగే వీళ్ళు వెనకలు ఉన్న మోటో ఏంటి, అండ్ ఇలాగే ఒక్క చోట కాదు సుమారు చాలా చోట్ల కూడా పెట్టే ఉద్దేశాలు కూడా ఉన్నాయి అండ్ పెడుతున్నారని కూడా అంటున్నారు. మరి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కైలాష్ కేడియా సార్, మరి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఇంతమందికి ప్రతిరోజు టిఫిన్స్ పెట్టడానికి గల రీజన్ ఏంటి సార్? ఇది మేము అందరికీ పొద్దుగాల ఆకలిలా ఉంటాడు, వాళ్ళకు కొంచెం సేవ చేయాలి అని మా ఇష్టం, ఇంకా ఏం లేదు. ఓకే, ఇది ఇప్పుడు ముందుగాల ఫస్ట్ ఇక్కడ ఒక్క జగ స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 జగల స్టార్ట్ అయింది. ఇదే ఒకటి ముస్లిం జంగ్ పూల్, ఒకటి ఇక్కడ నాంపల్లి, ఇంకొకటి ఇండో అమెరికన్ హాస్పిటల్ ముంగట. ఓకే సార్, మరి అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అసలు? ఒక ఏడా కంటే ఎక్కువ అయింది, 15 మంత్ అయింది ముందుగాల ఇక్కడ స్టార్ట్ చేసి. మక్సద్ ఇది ఒకవేళ అన్న ప్రసాదం చేయాలి, ఎవరికి ఆకలి ఉన్నాయి, వాళ్ళకు అవసరం ఉన్నాయి, తిననీకి దొరకలేదు, వాళ్ళకు సేవ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంద్రమ్మ అది పెడుతున్నా కదా, 5 రూపీస్ తీసుకొని, మేమేం తీసుకుంటలేదు, ఫ్రీ. మేమంతా సేవ చేసిన ఇష్టంతోనే ఇక్కడ సేవ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు వన్ ఆఫ్ ద ఫౌండర్ అని కూడా అంటూ ఉన్నారు. మరి అసలు ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఆల్సో స్టార్టింగ్ ఈ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు? 4 మంది ఉన్నాము. 4 మంది. ఓకే, మీ పేరు సార్? మహేష్ అగర్వాల్, రామ్ ప్రకాష్ అగర్వాల్, జగత్ నారాయణ అగర్వాల్ అండ్ సతీష్ కుమార్ అగర్వాల్. ఓకే, 4 పేరు. 4 స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు రాధే గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు? మొత్తం 65 మెంబర్ ఉన్నాయి. 65 మెంబర్స్. అసలు అంటే ఇలా పంచడానికి ఒక మెయిన్ మోటో ఉంటుంది కదా, సో రీజన్ కానీ అసలు ఇలా చేయడం వల్ల మరి ఒకరినొకరు గ్రూప్ గా ఫామ్ అవుతూ మరి ముందుకు వెళ్ళారు కదా. సేవా ఒకటే మోటో, सेवा की हिंदी में बात करो, फिर पब्लिक की सेवा करना, पब्लिक को खाना मिलना सुबह सुबह बोल के करते हैं हम लोग. ठीक है, ये काम चल रहा है कंटिन्यू, अच्छा दिख रहा है हम लोग को, सब मिलके कर रहे हैं. तो पैसा किधर भी आए? पैसा हम मेंबर देते, खाली पैसा अपने आप भगवान देता है हमारे को. पैसा भगवान देता है, पैसा भगवान की दया से आ रहा. राधे ग्रुप 1 साल से चल रहा. हम अयोध्या गए थे, वहाँ से स्टार्ट करे राधे ग्रुप, और बरोबर कंटिन्यू 1.25 साल 1.5 साल से बरोबर कंटिन्यू चल रहा है. और हमारी सेवा की भावना है बोल के हम लोग सब मिलके, पूरा ग्रुप मिलके सेवा कर रहा है पब्लिक की. सब जने अच्छा आराम से आते, सुबह खाते, और हमारे को अच्छा दिखता है, इसका फल मिलता है. మరి డైలీ టిఫిన్స్ చేపించడానికి గానీ అండ్ ఆల్సో వచ్చే ఖర్చు ఎంత ఉంటుంది? कितना पैसा? ठीक है, वो मत बोल, बोलो. नहीं वो खर्चा के बारे में नहीं बोलेंगे हम, जो हो रहा अच्छा हो रहा है. जो हो रहा बहुत अच्छा है, अच्छा हो रहा. అది అమౌంట్ చెప్తే అది 3 బ్రాంచ్ कर दिए. దాని వాల్యుయేషన్ పోతుంది. అమౌంట్ చెప్తే ఓకే, అమౌంట్ చెప్పొద్దు, సేవల అమౌంట్ చెప్తే సేవ యాడ్ అవుతుంది. అది డైలీ ఎంత మంది వస్తూ ఉంటారు? డైలీ 300 ఎవరేజ్. ఎప్పుడు 400 కూడా వస్తుంది, ఒకటి 250 వస్తాయి, కానీ 300 పైననే ఎవరేజ్ ఉంటుంది. అది సేవ మాట మోటో ఒకటే, సేవ చేయాలి బస్. మానవ సేవ, మాధవ్ సేవ, మా మోటो ఇదే. ఓకే, बस सुपर, थैंक यू. हमारे को सब लोग सपोर्ट करते हैं. हम लोगों ने कई दिन जन्मदिन वाले और एनिवर्सरी के लिए, उसके लिए भी प्रसाद लगाते हैं. किसी की पुण्यतिथि है उसके लिए प्रसाद लगाते हैं. डाबर कंपनी वाला भी हमको जूस वगैरह सप्लाई करता है. सब चीज़, अचार, जूस, नींबू का रस सब देता है. जूस के बॉटला भी देते हैं. उन्होंने हमारी सपोर्ट कर रहे हैं वो भी. रेस्पॉन्स कैसा है? डाबर कंपनी
नहीं नहीं, पूरा रेस्पॉन्स कैसा है? रिस्पॉन्स बहुत अच्छा है हमारे को, हाँ। बहुत बढ़िया आ रहा है। रोज 300-400 आदमी। 3 ब्रांच है, एक ये यहाँ का है नामपल्ली, एक बेगम बाजार भूलक्ष्मी माता, एक इंडो अमेरिकन बंजाराइल। 3 ब्रांच चल रहे हैं हमारे। अभी चौथा की और कोई अगर हमको मिलेंगे करने वाले तो हम चौथा भी चालू करेंगे। तुम्हारा गोल क्या है? हाँ, గోల్ నేనే పూరా సిటీలో ఎంతమందికి ఇట్లా చెయ్యాలని ఇంకా ఏమైనా పెంచాలని ఏమైనా ప్రాబ్లం ఉందా? जितना होगा तो अच्छा सोच रहे हैं। నేనే जितना ज्यादा होगा उतना अच्छा सोच रहे जितना हैं। ज्यादा हमारे को कोशिश है करने की। हमारे को जितना ज्यादा अगर हमारे साथ में और 10-20 लोग मिलते हैं तो हम हर जगह चालू करने की कोशिश करेंगे। ఓకే हमारा सेवा भाव का है बस, और कुछ नहीं। सेवा करना हमारा मानव माधव सेवा हमारी మోటో इच्छा है। ఓకే థ్యాంక్ యూ माय नेम इज भगत राम गोयल। ఓకే ओके, राधे 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 సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రాధే రాధే గ్రూప్ సంకల్పం ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్ తోటి మన రామ్ ప్రకాష్ అగర్వాల్ और సతీష్ కుమార్ అగర్వాల్ గారు, మరియు మహేష్ అగర్వాల్ గారు, మరియు జగత్ నారాయణ అగర్వాల్ గారు, ఈ 4 కలిసి ఇక్కడ ఒక మంచి సంకల్పంతో అయోధ్యలో అక్కడ కార్యక్రమానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో పేదలకు తర్వాత అనాథలు పేదలు ఈ ప్లేస్లో ఎక్కువ ఉంటారని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు పలహారం ఉదయం టిఫిన్స్ పెట్టాలనేటువంటి సంకల్పంతో మంచి భావనతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ 4 ఎంతో మంది మెంబర్స్ సహకరిస్తున్నారు. తర్వాత వాళ్ళ బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, తిథి కార్యక్రమాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమానికి సహకరించుకుంటూ, తర్వాత మెంబర్స్ కూడా ప్రతి నెల కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇచ్చుకుంటూ వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళ కార్యక్రమానికి ఎంతో ఆటంకం లేకుండా కొనసాగుతుంది. మరి వీళ్ళ సంకల్పం ఏంటంటే మానవ సేవయే మానవ సేవ ముఖ్యంగా. కానీ సార్ ఏంటంటే స్టార్టింగ్ లో మరి ఎక్కడ మొదలు పెట్టారు అంటే ఎక్కడ మరి టిఫిన్స్ పెట్టడానికి కార్యక్రమం అనేది మొదలు పెట్టారు? ఫస్ట్ నాంపల్లి స్టార్ట్ మొదలు ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ సుమారు రోజు 250 నుంచి ఒక 300 మంది, ఒకనాడు 350 మంది, ఒకనాడు 500 మంది కూడా వస్తుంటారు. అయినా కూడా అందరికీ ఏర్పాటు చేసేందుకు అందరు సభ్యులు సహకరిస్తున్నారు. మరి ఆ కృష్ణ భగవానుడు మరి అక్షయ పాత్రలాగా వీరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి మరి భగవంతుని కృప సంకల్పం, వీళ్ళ సంకల్పానికి కృప, వాళ్ళ భగవంతుని మంగళా శాసనాలు వాళ్ళకి అందుతున్నాయి. వాటితో పాటు మేము కూడా సేవ చేయడానికి ఇక్కడ వస్తున్నాము. నేను ఒక 15 నెలలకెళ్ళి ఇక్కడ ఇది స్టార్ట్ అయింది. నేను 1 year ఒక 12 months నుంచి నేను వస్తున్నాను. డైలీ మీ వాలంటీర్స్ కానీ లేకపోతే మీ సైడ్ నుంచి పంచడానికి కానీ ఎంతమంది వస్తారు? వాటికి కొదవే లేదండి, దాతలకు కొదవలేదు, తర్వాత సేవ చేయడానికి కూడా కొదవలేదు. ఇక్కడ నిర్విరామంగా వస్తూనే ఉంటారు. రోజు ఒక 30 మంది దాకా వస్తూనే ఉంటారు. తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత పేదలు ఎంతో మంది తృప్తి చెందుతున్నారు. మరి మాకు సభ్యులకు కూడా, మా మెంబర్స్ కూడా, వీళ్ళందరూ ఏంటంటే రాధే గ్రూప్ వాళ్ళు కూడా ఎంతో ఆనందం పొందుతారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి కార్యక్రమం ఇది. మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత ఇటు సభ్యులు కానీ అటు ప్రజలు కానీ ఎక్కడో తెలంగాణ మొత్తం కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మాకు వాళ్ళకు ఫోన్స్ వస్తున్నాయి. ఈ కార్యక్రమం చాలా మంచిది, ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు కనుక మీకు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. డైలీ ఎన్ని రకాల టిఫిన్స్ అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ? డైలీ ఒకటి ఊతప్ప, ఒకటి ఇడ్లీ, ఒకటి తర్వాత బోండా, ఒకటి తర్వాత ఉప్మా, జిలేబీ, అరటి పండ్లు, తర్వాత ఈ డాబర్ వాళ్ళు కూడా, డాబర్ కంపెనీ వాళ్ళు కూడా, గ్రూప్ వాళ్ళు కూడా మాకు జ్యూసు అలాంటివి ఎప్పుడూ ఒకటి పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు పంపిస్తూనే ఉంటారు, అవి కూడా అక్కడ డిస్పాచ్ చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా ఛాయ్ ఒకటి, ఈ రకంగా ఇన్ని ఐటమ్స్ తోటి. తర్వాత పూరి సబ్జీ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు కంటిన్యూ కాకుండా ఒక వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4-5 రోజులకు ఒకసారి ఎవరైనా వాళ్ళు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా అయినట్టు, బర్త్డేలు, తర్వాత మ్యారేజ్ డేలు ఏమైనా అయినప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తారు. వాళ్ళు సపరేట్ పూరి సబ్జీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమం ఇట్లా సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మంచిగా చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ బేగం బజార్లో భూమాత టెంపుల్ దగ్గర కూడా అక్కడ 2వ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. 1 month పైన కూడా స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మొన్న 15వ తారీఖు నుంచి ఈ లక్ష్మీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దానికి ఆపోజిట్ లో కూడా ఇంకొక బ్రాంచ్, 3వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. ఈ 3 బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. సేవాదల్ ప్రాబ్లం లేదు, డబ్బులకు ప్రాబ్లం లేదు, దాతలకు ప్రాబ్లం లేదు.
అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మరి మీరు ఇంతమంది కూడా ఈ కార్యక్రమానికి సంతోషంగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి చెందుతున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందం ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. నేనైతే 12 నెలలకి వెళ్ళి చంపాపేట సంతోష్ నగర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ సేవ చేయడానికి డైలీ కంపల్సరీ వస్తాను. ఇన్ని రోజులకి వెళ్ళి కూడా నేను ఒక రోజు ఆబ్సెంట్, అంటే ఏదో హెల్త్ బాగాలేకుంటాను, అదో వేరే విషయం. కానీ ప్రతిరోజు నేను ఈ కార్యక్రమాన్ని నేను సంతృప్తి చెంది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంతమంది ఈ కార్యక్రమానికి ప్రోత్సహించు, మనం ఎందుకు సేవ చేయకూడదు అని చెప్పి నేను అక్కడి నుంచి కూడా 365 days నేను కార్యక్రమానికి హాజరవుతూనే ఉంటాను, ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాను. చాలా ఆనందం నాకైతే ఉంది సార్. అండ్ ఫైనల్గా ఏం చెప్పండి సార్, ఏంటంటే ఇప్పుడైతే ఫస్ట్ ఒక చోట ఈ టిఫిన్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. దీని నుంచి 3 బ్రాంచ్లు అయిపోయాయి, 3 చోట్ల పెడుతున్నారు. మరి నెక్స్ట్ ఇంకేమైనా వాళ్ళు చేయాలని సంకల్పం ఉంది వీళ్ళకి. కాకుంటే ఏంటంటే ఒక సరైన ప్లేస్ దొరకాలి, తర్వాత పేదలకు న్యాయం జరగాలి, వాళ్ళు తిని వాళ్ళు ఆనందించేటువంటి పరిస్థితి ఉండాలి. అలాంటి ప్లేస్ ఇంకొకటి దొరికినా కూడా, ఇంకా 2 దొరికినా కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా కమిటీ మెంబర్స్, ఫౌండర్స్, ముఖ్యంగా మా ఫౌండర్స్ వాళ్ళు ఈ 4 ఫ్యామిలీస్ వాళ్ళ సంకల్పం మాత్రం 100% వాళ్ళు చాలా సంకల్పంతో చేశారు. ఆ సంకల్పం అనేది నెరవేరింది, అందరి సహకారం అందుతుంది. ఇక గతంలో కూడా ఇక ముందు కూడా చేయాలనే సంకల్పం వాళ్ళకు ఉంది. ఇంకా అంచెలంచెలుగా ఈ బ్రాంచ్లు పెంచుకుంటూ ఇంకా పేదలకు న్యాయం చేయాలి, పేదలకు అన్నదానం చేయాలి అని ఆ సంకల్పం ఒకటి ఉంది. Thank you so much sir. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.